స్పీడ్ వస్తుంది అదిగదిగదిగో ఒడి అమ్మ 348 km/h చూసిరా. హలో ఎవ్రీవన్, ఈరోజు మన డే 3 షంఘైలోని డే 3. సో మనం ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి బీజింగ్, చైనాలోని క్యాపిటల్ సిటీ. అండ్ ఎలా వెళ్ళబోతున్నామో తెలుసా, మనం బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాం ఈరోజు. సో నేను ప్రతి ఒక్క డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రైస్ ఏంటిది అండ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది అండ్ ఎంత సేపట్లో మనం రీచ్ అవుతాము అండ్ ఎంత స్పీడ్ పోతుంది బుల్లెట్ ట్రైన్. సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా కరెక్షన్ ఉంటే నేను కింద ఇస్తాను అండ్ ప్రైస్ కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంది. అసలు ఎలా ఉంది చూసిరా, ఇది అసలు మెట్రో స్టేషన్ అంటే నమ్మేలా లేదు. ఇప్పుడే మేము లోపలికి వచ్చినాము. ఇక్కడ లోపల రావాలంటే మనం కంపల్సరీ పాస్పోర్ట్ చూపించాల్సిందే. సేమ్ లైక్ ఎయిర్పోర్ట్ లానే ఉంటుంది మొత్తము. అండ్ చెక్కింగ్ కానీ ఎవ్రీథింగ్, మీకు సెక్యూరిటీ చెక్-ఇన్స్ కానీ ప్రతి ఒక్కటి సేమ్ ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట ఇక్కడ. సో అండ్ ఇక్కడ వీళ్ళు టైంకి మాత్రం చాలా వాల్యూ ఇస్తారు. టైం అంటే టైం అసలు. అండ్ లైన్లో పార్ట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. టైం అంటే 10 o'clock అంటే ఇంకా 10 o'clock షార్ప్ అంతే. సో అలా ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ ట్రాఫిక్ జామ్ కూడా చాలా టూ మచ్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రాఫిక్ జాము. సో హడావిడిగా వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి వీళ్ళు మొత్తము లైక్ టైమింగ్స్ అవన్నీ ఇక్కడ పెడుతున్నారు అనమాట. సో చూడండి ఇదంతా మనం ఎంట్రన్స్ ఇక్కడ. సో మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో చూస్తారు కదా, ఇది వచ్చేసినాము ఆల్రెడీ. ఇప్పుడు మనం ఎక్కబోతున్నాము బుల్లెట్ ట్రైన్. చూడండి ఎలా ఉందో. అసలు టైం అంటే టైం, వీళ్ళ దగ్గర మాత్రం అసలు తగ్గేదే లేదంటారు టైంలో మాత్రం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం మనము. చాలా పెద్దది ట్రైన్. ఇప్పుడే మనం లోపలికి వచ్చినాము చూడండి. ఇప్పుడే మన బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఆ స్పీడ్ చూడండి ఎంతగానో పోతుందో. మీరు చెప్తే నమ్మరు కానీ మాకు అసలు కొంచెం కూడా జరగలేదు, మామూలుగా లేదు అసలు. ఆ స్పీడ్ చూపిస్తా చూడండి. స్పీడ్ వస్తుంది అదిగదిగదిగో ఒడి అమ్మ 348 km/h చూసిరా. అసలు ఎంత స్పీడ్ అసలు. ఇది ఒక అద్భుతమైన చెప్పాలి, అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బాయి. ఇదైతే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంత స్పీడ్ పోతున్నా కూడా మాకు అస్సలు అనిపించలేదు అనమాట. జీరో జెట్స్, నో సౌండ్, ఏ మూమెంట్ లేదు అసలు మాకు లోపల. 1200 kilometers-కి 2 stops వచ్చినాయి. ఆ బ్రేకింగ్ సిస్టమ్ కూడా వెరీ స్మూత్ ఉండే అండ్ మామూలుగా లేదు అసలు. సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. మనం ముందు ఒక బ్యాగ్ పెట్టుకున్నా కూడా మంచిగా కూర్చోవచ్చు అనమాట. మేము దీంట్లో 4 hours ట్రావెల్ చేసినా కూడా అంత టైం అయినట్టు అసలు అనిపించలేదు. చాలా కంఫర్ట్ ఫీల్ ఉండే. ఇది ఇట్లా మన దగ్గర వస్తే మాత్రం హైదరాబాద్ టు ఢిల్లీ 5 hours వెళ్ళిపోవచ్చు అనమాట. వీళ్ళు ఇరిగేషన్ సిస్టమ్ కి అండ్ అగ్రికల్చర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో ఇప్పుడు నేను ఏంటంటే బుల్లెట్ ట్రైన్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి ఉన్నాయి దీంట్లో, స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఫస్ట్ మనం లగేజ్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్స్ కి మనం పెద్ద పెద్ద లగేజెస్ అని ఇట్లా సైడ్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అండ్ చిన్న లగేజ్ వచ్చేసి మన సీట్ పైన పెట్టుకోనికి ఆప్షన్ ఉంటుంది అనమాట. చాలా బాగుంది అసలు. వీళ్ళ మెయింటెనెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎక్కడ కూడా మనకు స్నాక్స్ కవర్స్ కానీ ఒక చిన్న డస్ట్ కూడా నాకు కనిపించలేదు. సో మన ట్రైన్ లో ఎట్లయితే వచ్చి అమ్ముతారో ఇక్కడ కూడా సేమ్ అట్లనే అమ్ముతారు. అండ్ ఇక్కడ టాయ్స్ కూడా అమ్ముతారు, ఫ్రూట్స్ సేమ్ అట్లనే అమ్ముతారు. అండ్ టీకి వచ్చేసి మన ఇక్కడ ఏంటంటే స్టార్ బక్స్ కాఫీ అమ్ముతారు అనమాట. ఇప్పుడు మీకు బుల్లెట్ ట్రైన్ లో క్యాంటీన్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. సో బేసికలీ ఇవన్నీ మన దగ్గర తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఇన్ కేసు మనకు కావాలన్నా కూడా వచ్చి తీసుకోవచ్చు. చూసిరు కదా ఎంత ఫ్రెష్ అండ్ క్వాలిటీగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. కాఫీ కూడా స్టార్ బక్స్ కాఫీ ఉంటుంది అనమాట. అండ్ వాటర్ బాటిల్స్ కానీ ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ ఉంటాయి. కొంచెం ప్రైసెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి నార్మల్ బయటతో పోలిస్తే. ఇదనమాట బుల్లెట్ ట్రైన్ లో క్యాంటీన్. బహుశా మీరు ఇప్పటివరకు చూసి ఉండరు, ఎక్కడ చూపించలేదు కూడా యూట్యూబ్ లో మోస్ట్లీ. సో ఇది చూపడం కోసం నేను కొంచెం వేరే భోగిలోకి వచ్చేసి నేను చూపిస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మాత్రం మర్చిపోకండి. ఆ ఫ్రూట్ చూడండి ఎంత ఫ్రెష్ గా మెయింటైన్ చేస్తున్నారో. సో ఇప్పుడు చూడండి, ఇది బుల్లెట్ ట్రైన్ లో వాష్రూమ్ అనమాట.
చాలా చిన్నగా ఉంది, బట్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. మెయింటెనెన్స్ నెక్స్ట్ లెవెల్ అబ్బా చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బుల్లెట్ ట్రైన్ లో ఉన్న వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయి అన్నమాట. సో నేను ట్రైన్ మొత్తం ఇంకా నేను ఒక్కనే మొత్తం ట్రైన్ అంతా ఆగమాగం చేస్తున్నా. వీడియో షూట్ చేసుకుంటా. అందరు నా సైడ్ ఎట్లనో చూస్తున్నారు. ఇంకా వీడియోస్ తీసేటప్పుడు మనం అవన్నీ పట్టించుకోవాలి. ఇంకోటి మనం ఇండియన్స్ కాబట్టి మీకు బేసికల్ ఇక్కడ టూరిస్ట్ కంట్రీ కాదు, లైక్ ఎవరు ఉండరు టూరిస్ట్ కంపెనీ అసలు. సో మనం ఎక్కడైనా అవుతాయి వీడియోస్ తీసుకోవడం అందరూ మరో విధంగా చూస్తారంట. ఇక అవన్నీ పట్టించుకుంటే మనం ఏం చేయలేము. సో మన పని మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా లిటరల్లీ 1200 కిలోమీటర్స్ మనకు 5 అవర్స్లో కవర్ చేసిండు. అసలు చాలా మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇదంతా ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట మనం. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నా సరే మనం ఇక్కడ పాస్పోర్ట్ యూజ్ చేయాల్సిందే. సో బస్ స్టేషన్ చూస్తున్నారు కదా, సో బస్ స్టేషన్కైనా అండ్ ఎగ్జిట్ అండ్ రావాలంటే B1F అనే ఎగ్జిట్ యూజ్ చేసుకొని మనం బయటికి రావాలి. బీజింగ్లో దిగినాక ఆఫ్టర్నూన్ దిగేసినాక లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకొని ఇంకా ఇప్పుడే జస్ట్ హోటల్కి రావడం జరిగింది. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే మన హోటల్. లైక్ చాలా డిస్టెన్స్ ఉంటుంది. లైక్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మినిమం 1 అవర్ పడుతుంది. ఏడికి వెళ్ళాలన్నా సరే. చూడండి, ఇది హోటల్ కాడ ఆపోజిట్లో ఉన్నది మొత్తం రోడ్, ఈ స్ట్రీట్ అంతా. సో ఇప్పుడు హోటల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇలా ఉండబోతున్నాము రమడా హోటల్, రమదా బై విందాం. సో ఇది యాక్చువల్లీ 3 స్టార్ హోటల్ అనమాట. నేను చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో, ఎంట్రన్స్ కాడ ఇదంతా. వాళ్ళ సర్వీసింగ్ మాత్రం చాలా బాగుంది హోటల్ వాళ్ళది. చూడండి ఎలా ఉందో హోటల్. మన రూమ్ నెంబర్ వచ్చేసి 816. సో ఇక్కడ రూమ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదంతా వాష్రూమ్ అనమాట. తల మెలిసిపోతుంది వాష్రూమ్ అయితే. సో హోటల్లో రూమ్ మాత్రం బాగుంది. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.